మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నామో ఒక్కసారి ఆలోచించుకుంటే, దేవుడు అవి మాత్రమే నీకు ఇవ్వగలిగే విశ్వాసము కలిగిన దానివి. మనం చిన్న చిన్నవి అడుగుతున్నాము అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఈ చిన్నవి మాత్రమే ఇవ్వగలడు అని నువ్వు అనుకుంటున్నావు. నీ విశ్వాసం అంతే. నువ్వు దేవుణ్ణి గొప్ప గొప్పవి అడుగుతున్నావంటే అంటే నా దేవుడు గొప్పవాడు, గొప్ప వాటిని నాకు ఇవ్వగలిగే సమర్థుడు అని నువ్వు విశ్వసిస్తున్నావు. గొప్పవాటి అడుగుతున్నారా ప్రార్థనలో? లేదు, ఇంకా చిన్నవేనా? ఒక 10th క్లాస్ పాప ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వచ్చింది. ఏం చేయాలమ్మా? 10th క్లాస్ పాస్ కావాలనుకుంటా. 10th క్లాస్ ఏం కర్మమ్మా? దేవుడు నిన్ను ఉన్నత స్థానాలలో నిలబెట్టగలిగే గొప్పవాడు. ఆఫ్టర్ ఆల్ 10th ఏంటి అసలు? ఇప్పుడు చెప్పు, నీ అంబిషన్ ఏంటి అనగానే, నేను ఉన్నత స్థానాలలో ఉండి దేవుని కొరకు మహిమకరంగా బ్రతకాలి. అది కోరుకోవలసింది. ఈ చిన్న చిన్నవి ఉంది కదా. అంటే దేవుడు గొప్పవాడన్న సంగతి మనకు తెలియకపోవటం వల్ల ఇదిగో చిన్న చిన్నవి అడుగుతున్నాం. అసలు దేవుడు ఎంత గొప్పవాడో, ఏం ఇవ్వగలడో, ఏం చెయ్యలేడో, అసలు ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన జ్ఞానం, ఆయన ప్రభావం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే నిజంగా గొప్ప వాటినే తండ్రిని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గొప్పవాడు.